అసలు కుంతికి కర్ణుడు ఎలా పుట్టాడు? పెళ్ళికి ముందే పుట్టాడా? కుంతికి కృష్ణుడికి ఉన్న సంబంధం ఏంటి? పాండవులు కృష్ణుడిని బావా అని ఎందుకు పిలుస్తారు? సుభద్రని పెళ్లి చేసుకోకముందే. ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. కుంతి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కుంతి నాన్నగారి పేరు శూరసేనుడు. కానీ చిన్నప్పుడే కుంతిని కుంతి భోజుడు అనే రాజుకి దత్త దత్తత ఇచ్చారు. ఆ తర్వాత పెద్దయ్యాక ఒకానొక సందర్భంలో ఆమె దుర్వాస మహర్షి అనే అతని దగ్గర సేవ సేవకురాలుగా చేసింది. ఆ రోజుల్లో మహర్షులకు సేవ చేయటం ఒక పుణ్యకార్యంగా చేసేవాళ్ళు. ఆమె సేవకు మెచ్చిన దుర్వాస మహర్షి ఆమెకు ఏదైనా వరం కోరుకో అని చెప్తే దానికి దుర్వాస మహర్షి అడగకుండానే నువ్వు ఎప్పుడు ఎవరితో ఏ ఏ కామం లేకుండానే ఎవరితో నువ్వు కొడుకును కావాలనుకుంటే ఆ సంతానాన్ని నువ్వు పొందవచ్చు అనే వరం ఇచ్చి వెళ్ళిపోతాడు. అతనైతే వెళ్ళిపోయాడు కానీ నిజంగా అతను ఇచ్చిన వరం పనిచేస్తుందా లేదా అని డౌట్ కుంతిలో చెలరేగుతూనే ఉంది. సో కుంతి అలా కూర్చొని కిటికీలో చూస్తూ సూర్యభగవానుడిని చూస్తూ సూర్యభగవానుడితోటి నాకు ఒక కొడుకు పుడతాడా అని అనుకుంది. అనుకున్న వెంటనే సూర్యుడు కిందకు వచ్చేసి సూర్యభగవానుడి ప్రతిరూపంలో ఆమెకి తదాస్తు అని ఒక కొడుకునిచ్చాడు. అనుకోకుండా జరిగిన ఈ పరిణామానికి కుంతి ప్రిపేర్డ్గా లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు వద్దు అంటున్నా కూడా ఇచ్చేసి వెళ్ళిపోయాడు సూర్యభగవానుడు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఎవరిని అడగాలో తెలియక లోకం తన గురించి ఏమనుకుంటుందో అని భయపడి ఆ కొడుకుని పుట్టుకతోటే కవచ కుండరాలతో పుట్టిన ఆ కొడుకుని బ్రహ్మ తేజస్సు గల కొడుకుని ఒక పెట్టెలో పెట్టేసి నీడల్లో పంపించేసింది. అతనే తర్వాత రోజుల్లో సూతపుత్రునిగా కర్ణుడిగా ప్రసిద్ధికెక్కాడు. ఇది ఒకటైతే ఇంకోటి కుంతికి వసుదేవుడు స్వయాన సోదరుడు. సో వసుదేవుడు కొడుకే కృష్ణుడు. అలా కృష్ణుడు కుంతికి మేనల్లుడు. అందుకే అతన్ని బావ అని సంబోధిస్తారు పాండవులు, కౌరవులు.